హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీకోసం ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మనం డైలీ లైఫ్లో ఓలా, ఊబర్, ర్యాపిడో అనేది మనం ఆటోస్ అయినా, కార్ అయినా, బైక్ అయినా బుక్ చేసుకుంటాం. అందులో చాలామంది ఏం చేస్తారంటే చాలా మిస్టేక్లు అనేది చేస్తారు. ఎలాగంటే మనం పికప్ పాయింట్, డ్రాప్ పాయింట్లు ఉంటాయి కదా, అది చాలా మిస్టేక్ చేస్తారండి. ఒక దగ్గర పెట్టి ఇంకొక దగ్గర ఉంటారు. ఎక్కువ మంది ఏం చేయరు, కానీ డైలీలో ఒక్కరిద్దరైనా తప్పు చేస్తారు. అలా వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను. ఒక్కసారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా కస్టమర్లు పికప్ పాయింట్ ఒక దగ్గర పెడతారు, మరొక దగ్గర ఉంటారు. డ్రాప్ పాయింట్ కూడా ఒక దగ్గర పెడతారు, ఒక దగ్గర ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు గచ్చిబౌలి ఉందనుకోండి, గచ్చిబౌలిలో డ్రాప్ పాయింట్ ఉందనుకోండి, వాళ్ళు డైరెక్ట్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి గచ్చిబౌలిని పెట్టేస్తారు. అక్కడ పికప్ మనం ఎగ్జాక్ట్లీగా లొకేషన్ అనేది పెట్టరు. వాళ్ళ దగ్గర ఉన్న లొకేషన్ అయినా, వాళ్ళ బిల్డింగ్ పేరైనా, వాళ్ళ కాలనీ పేరైనా పెట్టరు. డైరెక్ట్ పెట్టేస్తారు వాళ్ళు. గచ్చిబౌలి అని, లేకుంటే లింగంపల్లి అని, లేకుంటే కుక్కడపల్లి అని డైరెక్ట్ పెట్టేస్తారు. పికప్ పాయింట్ కూడా ఒక్కొక్కసారి చాలా మిస్టేక్లు అనేది జరుగుతుంటాయి. నేను మొత్తం చూపిస్తాను, వీడియో ఒక్కసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుంది వీడియో అనేది. ఒక్కసారి చూడండి. నేను ఆటో కొట్టేటప్పుడు పికప్ పాయింట్ అనేది రాంగ్ పెట్టారు కస్టమర్. ఆ వీడియో అనేది ఫస్ట్ పెడతాను, ఆ వీడియో చూడండి. పికప్ పాయింట్ ఒక దగ్గర పెట్టి కస్టమర్ ఎలా ఇంకొక దగ్గర నిలబడ్డాడు అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూడండి, ఆ వీడియో ఫస్ట్ పెడతాను. కస్టమర్ చూస్తున్నారండి, నేను ఎగ్జాక్ట్లీగా పికప్ పాయింట్లో ఉన్నాను. పికప్ పాయింట్లో ఉంటే ఇంకా కస్టమర్ వేరే ప్లేస్లో ఉన్నారు. ఇంకా నేను బండి తిప్పుతున్నాను. చూడండి కస్టమర్ ఎక్కడ ఉన్నారనేది. ఇలా పికప్ పాయింట్ అనేది రాంగ్గా పెడుతూ ఉంటారండి మీరు. ఒక గల్లీ నుంచి వేరే గల్లీకి వస్తుంది పికప్ పాయింట్. చూడండి, వెళ్తున్నాను, ఎంత లాంగ్లో ఉన్నారు చూడండి, అంత దూరంలో ఉన్నారు కస్టమర్. 1 2 3 గల్లీల తర్వాత ఉన్నాడు. అక్కడ పోయి నేను పికప్ చేసుకున్నాను కస్టమర్ని. ఇలాగే మిస్టేక్ చేస్తుంటారండి. ఇలాగే కొంచెం వివరించాను వీడియో. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమవుతుంది వీడియో అంతా. చూడండి ఎంత లాంగ్లో ఉన్నాడు కస్టమర్. చూస్తున్నారు కదండి, ఇక్కడేమో ఊబర్ ఉంది, ఓలా ఉంది, ర్యాపిడో ఉన్నాయి. 3 బుకింగ్ చేసుకునేది ఉన్నది. నేను చూపిస్తాను. ఫస్ట్ ఏదంటే ర్యాపిడో తీసుకుందాం. పైనదేమో మనది పికప్ పాయింట్ అండి. పైన ఉన్న లైన్ ఇగో ఎంటర్ ద పికప్ పాయింట్ లొకేషన్ ఉంది కదా, ఇది వేరే అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఇది చాలామంది ఏం చేస్తారంటే మనం పికప్ లొకేషన్లో ఉండి కూడా మనం పికప్ లొకేషన్ అనేది పెడతాం. మనం ఊబర్లో అయినా, ర్యాపిడోలో అయినా, ఓలాలో అయినా మనం లొకేషన్ దగ్గరనే ఉన్నాం అనుకోండి. ఒక్కొక్కసారి లొకేషన్ దగ్గర ఉంటే మనం పికప్ పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనం పికప్ పాయింట్లో లేకపోతే మన అమ్మకో, నాన్నకో, ఎవరికైనా మనం బుకింగ్ చేసుకోవాలనేటప్పుడే మనం పికప్ లొకేషన్ అనేది పెట్టాలి, మనం టైప్ చేసుకోవాలి. మనం పికప్ లొకేషన్లో ఉన్నామంటే ఏం అవసరం లేదండి. తర్వాత మనం డైరెక్ట్గా మనం చూస్తున్నారు కదా, మనం ఇది ఏంటంటే మనకు మ్యాప్ అండి. మనం పికప్ పాయింట్లో ఇప్పుడు మనకు కావాల్సిన దగ్గర మనం పికప్ లొకేషన్ అది పెట్టుకోవచ్చు. దీంతో మన ఏ గల్లీ, మనకు తెలిసిన గల్లీ ఉందనుకోండి, మనకు తెలిసిన గల్లీ ఉంటే మనం డైరెక్ట్గా పికప్ పాయింట్ మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఇక్కడ ఈ గల్లీ కావాలంటే ఈ గల్లీ దగ్గర పెట్టుకోవచ్చు పికప్. లేదంటే మనం ఈ డాట్ ఏంటంటే మనం ఉన్న ప్లేస్ కాబట్టి మనం ఉన్న ప్లేస్లోనే మనం పెట్టుకోవచ్చు ఈ డాట్ మనకు తెలిస్తే. తర్వాత ఇది వేరారిగో అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఇప్పుడు లింగంపల్లి ఉందనుకోండి, చాలామంది ఏం చేస్తారు తెలుసా,
ఇప్పుడు చూపిస్తాను. లింగంపల్లి ఇప్పుడు బస్ స్టాప్, లింగంపల్లి రైల్వే స్టేషన్ పోవాలనుకోండి, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా లింగంపల్లి అని పెట్టేస్తారు వాళ్ళు. లింగంపల్లి అని పెట్టేస్తే ఇప్పుడు మనం లింగంపల్లి అంటే వాళ్ళ ఇల్లు మ్యాప్ ఏం చేస్తుంది, మన లొకేషన్ ఎక్కడో ఒక దగ్గర తీసుకుంటుంది, దాని ఇష్టం వచ్చిన ప్లేస్కి తీసుకుంటుంది. అట్లా కాకుండా మనం ఇప్పుడు లింగంపల్లి పోయినాం అనుకోండి, లింగంపల్లి బస్ స్టాప్ పోతే లింగంపల్లి బస్ స్టాప్ అని మనం డైరెక్ట్గా టైప్ చేయాలి. ఒకవేళ మనం లింగంపల్లి రైల్వే స్టేషన్ పోయినాం అనుకోండి, లింగంపల్లి రైల్వే స్టేషన్ అని కొట్టాలి. మనం ప్లాట్ఫారం అని చూపిస్తుందా, లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 1, తర్వాత ప్లాట్ఫారం 6 సైడ్ అని చూపిస్తుంది. అలా మనం బుక్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా లింగంపల్లి అని కొట్టేస్తారు. వాళ్ళ ఇంటి అడ్రస్ ఉండదు, ఏమని ఉండదు. ఇప్పుడు మనకు కావాల్సిన బంధువులైనా, ఫాదర్ అయినా, మదర్ అయినా ఒక్కొక్కసారి వేరే ప్లేస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర, కేపీహెచ్పి దగ్గర, తర్వాత గచ్చిపల్లిలో ఉన్నారనుకోండి, నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు లింగంపల్లి రైల్వే స్టేషన్ అని నేను తీసుకుంటాను. పైన ఉంది కదా, లింగంపల్లి రైల్వే స్టేషన్ అని తీసుకుంటాను. లింగంపల్లి రైల్వే స్టేషన్ కొట్టినాం అనుకోండి, ఇంకా మనకు లింగంపల్లి రైల్వే స్టేషన్ అనేది వచ్చింది. ప్లాట్ఫారం 1 సైడ్ ఉన్నారా, 6 సైడ్ ఉన్నారా మన ఫాదర్స్ అనేది చూసుకోవాలి. నేనైతే ఇప్పుడు 1 or 2 అంటే ఏదో ఒకటి తీసుకుంటాను, 6 సైడ్ తీసుకుంటాను. తర్వాత మనం మన ఇంటి అడ్రస్ ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలనేది కేపీ కుకట్పల్లి అనేది. ఇంకా మనం మెట్రో దగ్గర ఉన్నారో, తర్వాత కాలనీను మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను ఈరోజు మెట్రోని పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మెట్రో పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నా. తర్వాత మనకు ఆటో కావాలా, బైక్ కావాలా, కార్ కావాలా, తర్వాత అనేది మనం సెలెక్షన్ చేసుకోవాలి. చూపిస్తుందా, నేనైతే ఇప్పుడు బుక్ చేసి చూపిస్తాను. ఇంకా ఎవరు ఎత్తుకుంటారో తెలియదు కానీ అలా బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన పికప్ పాయింట్ అనేది ఇది ఎగ్జాక్ట్లీగా చూపిస్తుందా, నాకైతే ఐడియా ఉంది. ఇప్పుడు ప్లాట్ఫారం 6 సైడ్ చూపిస్తుందా పికప్, ఇగో సెలెక్షన్ యువర్ ప్లాట్ఫారం 6 సైడ్ అనేది చూపిస్తుంది. తర్వాత 1 సైడ్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 1 సైడ్. మనం అనేది తెలిస్తే మనం పెట్టుకోవచ్చు, ఎగ్జాక్ట్లీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తుందా, మనం ఎగ్జాక్ట్లీగా పెట్టేటప్పుడే చూపిస్తుంది. ప్లాట్ఫారం 6 సైడ్ అనేది చూపిస్తుంది. పికప్ పాయింట్ అనేది ఇంకా పికప్ పాయింట్ ఇక్కడ కూడా చూపిస్తుంది, చూసుకోవచ్చు మనం. సెలెక్షన్ యువర్ పికప్ లొకేషన్ అనేది తర్వాత కన్ఫర్మ్ కొట్టినాం అనుకోండి, అక్కడ నుంచి బుక్ అవుతుంది. చూస్తున్నారా, ఇంకా ఎవరు తీసుకుంటలేరు బుకింగ్. ఇప్పుడు నైట్ టైం కదా, నేను నైట్ టైం తీసుకున్నాను, తీసుకుంటలేరు. ఒకటి తీసుకున్నారు, ఇలా బుకింగ్ అవుతుంది. ఇదేమో ఓటీపీ అండి, ఈ ఓటీపీ పైన ఓటీపీ ఉంటుంది. తెలిసిన వాళ్ళైతే ఇంకా ఒకసారి చూడండి, తెలియకపోతే ఇంకొకసారి చూసుకోండి. తర్వాత అండి ఇది 3 డాట్స్ ఉంది కదా, 3 డాట్స్ని నొక్కినాం అనుకోండి, ఇంకా మనకు రైడ్ అనేది క్యాన్సిల్ అనేది అవుతుంది. క్యాన్సిల్ ద రైడ్ అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒకటి ఆప్షన్ పెట్టుకోవాలి, డ్రైవర్ రాసుకుంటాడు క్యాన్సిల్ అనేది ఏదో ఒకటి. నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇలా బుక్ చేసుకొస్తుంది. మీకోసమే అండి ఇది, నేను ఆయనను ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఎందుకంటే మీకు ఒకసారి చూపిద్దామనే ఆలోచనతోటే బుక్ చేసుకొని చూపించాను. అలా బుక్ చేసుకోవాలి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే నేను చూపిస్తాను. ఇంకొక మిస్టేక్ మనం రెగ్యులర్గా గీసేది, కస్టమర్లు రెగ్యులర్గా గీసే ఏంటంటే మన ఇల్లు ఉంటుంది కదండి, మన ఇల్లు చూపిస్తుందండి. ఇగో ఈ డాట్, ఈ డబ్బా అనేది మన ఇల్లు ఉన్నప్పుడు అయితే మన రూమ్ ఉందనుకోండి, ఇటు సైడ్ ఉన్నామనుకోండి, మనం రూమ్లో ఏం చేస్తాం, ఇక్కడ ఎంకిల్ సైడ్ ఉంటాం, ఈ రోడ్ సైడ్ ఉంటుంది. మనం ఈ రోడ్ సైడ్ ఉండి బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకునేటప్పుడు ఏం చేస్తుంది, పికప్ లొకేషన్ అనేది ఇక్కడ తీసుకుంటుంది. ఒకేలా ఈ కోనకుండి బుక్ చేసినాం అనుకోండి, పికప్ అనేది ఈ రోడ్కి తీసుకుంటుంది.
కస్టమర్లు చాలా ఇలాగనే తప్పు చేస్తుంటారు. పికప్ పాయింట్ అనేది మనం చూసుకోవాలి. మన రోడ్ ఏది, మనం ఇప్పుడు ఇల్లు మధ్యలో ఉన్నాం కాబట్టి పికప్ చుక్క డాట్ అనేది మనకు ఇల్లు మధ్యలో చూపిస్తుంది. ఒకవేళ మనకు ఈ కోనాకున్నాం అనుకోండి, ఈ రోడ్ తీసుకుంటుంది. ఈ కోనాకుంటే ఈ రోడ్ తీసుకుంటుంది. మనం అనేది ఏ రోడ్లో ఉన్నామనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. కస్టమర్ ఏం చేస్తారంటే చాలాసార్లు ఇప్పుడు మనం బుక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ యాప్ అనేది కదిలిస్తారండి. ఇట్లా ఏదో మనం బుక్ చేసిన తర్వాత వచ్చి ఏదో ఒకటి తగులుతుంది. తగిలినప్పుడు ఏదో పికప్ అనేది ఏదో ఒక దగ్గర తీసుకుంటుంది. వేరే దగ్గర తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, మన ఆటో బుక్ చేసిన ఆటో అయినా ఇక్కడ వచ్చి నిలబడతారు. ఈ పికప్ లొకేషన్లో వచ్చి నిలబడతారు. నిలబడ్డాక కస్టమర్ ఎక్కడ ఉంటారంటే ఈ డాట్ ఉన్న ప్లేస్లో ఉంటారు కస్టమర్. తర్వాత కస్టమర్ ఉండి కస్టమర్కి ఆటో ఆయన ఫోన్ చేశారనుకోండి, ఇంకా నేను లొకేషన్లో ఉన్న దగ్గర నుంచే బుక్ చేసిన అంటారు. తర్వాత ఆటో అయినా ఏమంటాడు, నేను లొకేషన్లో ఉన్నా సార్, మీ బుక్ చేసిన ప్లేస్లో ఉన్నా అని అంటారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య అనేది కమ్యూనికేషన్ వస్తుంది. మనం అనేది ఫస్ట్ చూసుకోవాలి, బుక్ చేసేటప్పుడే చూసుకోవాలి మనం ఎక్కడ ఉన్నామనేది. ఈ డాట్ అనేది మనం ఉన్న ప్లేస్ అండి. ఈ డాట్ దగ్గర మన రోడ్ దగ్గర అనేది పికప్ అనేది చూసుకోవాలి. చూసుకొని ఈ ఉంది కదా ఈ బ్లాక్ డాట్ అనేది, బ్లాక్ డాట్ తర్వాత ఈ డాట్ దగ్గర పెట్టుకోవాలి. అయితే మనం పికప్ లొకేషన్ అనేది కరెక్ట్ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. కస్టమర్ బుక్ చేసేటప్పుడు యాప్ అనేది ఒక్కొక్కసారి కదులుతుంది. కదిలేటప్పుడే మన పికప్ పాయింట్ అనేది మిస్ అయ్యి తర్వాత పికప్ లొకేషన్ అనేది రాంగ్ అవుతుంది. అది ఒక్కసారి చూసుకుంటే పికప్ డ్రాప్ అనేది మనకు సెట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో కొంచెం అర్థమైందని నేను అనుకుంటున్నాను. నాకు వచ్చిన విధానంలో నేను చెప్పాను, మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకు అర్థమై ఉంటే, అర్థమైనా కానీ అర్థం కాకున్నా కానీ ఒక్కసారి నేను చేసిన వీడియోకైనా ఒక్కసారి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లకి. ఎవరైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఉంటే బుకింగ్ చేసుకునేటోళ్ళు కొంచెం మిస్టేక్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఒక వీడియో చూసిండ్రు అనుకోండి, వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంటుంది. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.